ఇవాళ విషం లేనిది ఏదైనా ఉందా? ఆహారం కల్తీ, నీరు కల్తీ, గాలి కల్తీ, అన్నీ కల్తీ. ఎందుకంటే మనిషి మనస్సు కల్తీ కాబట్టి అన్నీ కల్తీ అయ్యాయి. అయితే కల్తీ ఎందుకు ఉంటుందండి ప్రపంచంలో? మనిషి మనస్సు కల్తీ అయింది, అన్నీ కల్తీ అయ్యాయి. ఎవడి లాభం వాడు చూసుకుంటాడు కానీ ప్రజలు ఏమైపోతారని ఆలోచించట్లా. ఆయా హోటల్స్ పెట్టిన వాళ్ళు, ఆయా కంపెనీలు పెట్టిన వాళ్ళు ఆ హోటల్లో భోజనం వాడు చేయడండి. ఇంత చేస్తే బతికేది ఏముందండి? 70 ఏళ్ళు కూడా ఎవడూ బతకట్లా. అందులో 35 ఏళ్ళు నిద్రలో పోయింది, ఇంకో 10 ఏళ్ళు కాలకృత్యాల్లో పోయింది, ఇంకో 10 ఏళ్ళు అకాల కృత్యాలు, అకార్యకరణాల్లో పోయింది. మనం గట్టిగా అనుభవించిన సుఖాలన్నీ నిమిషాల ప్రకారం లెక్క పెడితే 1 సంవత్సరం కూడా ఉండవమ్మా, 1 సంవత్సరం కూడా ఉండవు. ఇదే నిమిషార్థ జీవనం అంటే. దీనికోసం ఎన్ని కొంపలు కూల్చేస్తున్నాం, ఎంతమంది ఆస్తులు హరిస్తున్నాం, ఎంతమంది బలహీన వర్గాల స్థలాలు ఆక్రమిస్తున్నాం, ఎంతమందిని చిట్ ఫండ్ కంపెనీలు పెట్టి బోర్డు తిప్పేసి మోసం చేస్తున్నాం. ఇదంతా దేనికోసం ఆలోచించుకుంటే మనిషి మనస్సులో పరివర్తన వస్తుంది. ఈ జీవుడు ఆవేదనంతా ఆ పరివర్తన కోసమే, ఆ పరివర్తన కోసమే.